ఈరోజు మానవ జీవితంలోని ఈ 3 క్షేత్రాల గురించి మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. మానవ జీవితం అన్నది త్రిక్షేత్రమయం. అలాగే మానవ ప్రపంచం అన్నది త్రిక్షేత్రమయం. త్రిక్షేత్రం అంటే 3 క్షేత్రాలు, త్రిక్షేత్రమయం అంటే 3 క్షేత్రాలతో నిండి ఉన్నది. మానవ స్వంత జీవితంలోనూ ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి. అలాగే మానవ ప్రపంచంలో అంతటా కూడాను ఈ క్షేత్రాలే ఉన్నాయి. ఏమిటి 3 క్షేత్రాలు అంటే, మొదటి క్షేత్రం భావనా క్షేత్రం, ఆలోచనల క్షేత్రం. రెండవ క్షేత్రం వాక్ క్షేత్రం, మన యొక్క వాక్కుల క్షేత్రం, మన యొక్క పలుకుల క్షేత్రం, మన యొక్క మాటల క్షేత్రం. ఇకపోతే మూడవ క్షేత్రం ఏదయ్యా అంటే దాన్ని చేష్టా క్షేత్రం అంటారు. మనం చేసే పనులు అవన్నీ ఆ 3వ క్షేత్రంలో వస్తాయి. కనుక మానవ జీవితం త్రిక్షేత్రమయం. భావనలు, వాక్కులు, చేష్టలు. భావనలంటే థాట్స్, వాక్కులంటే వర్డ్స్, చేష్టలంటే డీడ్స్. థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్. భావనలు, వాక్కులు, చేష్టలు. ఈ 3 విస్తార రూపంలో మానవ జీవితంలో ఉన్నాయి. ఈ విస్తార భావనా క్షేత్రం, విస్తార వాక్ క్షేత్రం, విస్తార చేష్టా క్షేత్రం, ఈ 3 విస్తార క్షేత్రాలతో మానవ జీవితం నిండి ఉంది. అలాగే మానవ ప్రపంచం కూడా. చుట్టుపక్కల ఉండే మనుషులందరిలో కూడాను ఈ 3 క్షేత్రాలు ఉన్నాయి. అందరి మానవ కోటి యొక్క 3 క్షేత్రాలు కలిపి ఈ మానవ ప్రపంచం అనబడుతుంది. ఈ మానవ ప్రపంచంలో కూడాను ఈ భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రము, ఆ యొక్క మానవ ప్రపంచంలోనే ప్రత్యేక మనిషి యొక్క జీవితం నడుస్తుంది. ఈరోజు మనం ఈ 3 క్షేత్రాల యొక్క యథార్థ పరిస్థితిని తెలుసుకుందాం. ఈ టాపిక్, ఈ సబ్జెక్టు, ఈ అంశము చాలా ప్రధానమైనది. మానవుడు తన జీవితాన్ని అర్థం చేసుకుంటే గాని ఆనందానికి నోచుకోలేడు, సమర్థతకి నోచుకోలేడు. కనుక తాను ఏమిటో తాను తెలుసుకోవాలి. మ్యాన్ నో దై సెల్ఫ్ అన్నారు గ్రీకులు. నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు గౌతమ బుద్ధుడు. అప్పో దీపో భవ అన్నాడు. అంటే నా గురించి నేనేం తెలుసుకోవాలి అంటే, నేను అంటే ఏమిటి? నేను అనేది 3 క్షేత్రాల మయం. మానవ జీవితం 3 క్షేత్రాల మయం. కనుక నన్ను నేను తెలుసుకోవాలంటే నా భావనా ప్రపంచం గురించి, నా వాక్ ప్రపంచం గురించి, నా చేష్టా ప్రపంచం గురించి నేను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకున్నప్పుడు ప్రపంచాన్ని అంతా తెలుసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఇవే ఉన్నాయి. నన్ను నేను తెలుసుకుంటే ప్రపంచాన్ని అంతా తెలుసుకున్నట్టే. నాతో నేను హాయిగా జీవించగలిగితే ప్రపంచంలో అంతా హాయిగా జీవించగలిగినట్లే. నాతో నేను హాయిగా లేకపోతే, సుఖశాంతులతో జీవించలేకపోతే ప్రపంచంలో ఎక్కడా నేను సుఖశాంతులతో హాయిగా జీవించడం అసంభవం. కనుక నో దై సెల్ఫ్ అన్నప్పుడు నీ యొక్క జీవితం గురించి నువ్వు తెలుసుకో అని అర్థం అన్నమాట. ఇందాక చెప్పినట్లు మానవ జీవితం ఏమిటి? మానవ జీవితం త్రిక్షేత్రమయం.
మానవుడికి ఉన్నవి ఆలోచనలు, మానవుడికి ఉన్నవి మాటలు, మానవుడికి ఉన్నవి చేష్టలు. దీన్నే మనం మనస, వాచ, కర్మణ అని కూడా అంటున్నాం. మనస్సు అనేది ఆలోచనల సమూహం, వాచ అనేది వాక్కుల సమూహం, కర్మలు అనేవి చేష్టల సమూహం. కనుక మనం ఏదైతే మనస, వాచ, కర్మణ అంటున్నామో ఈ మూడు క్షేత్రాలు గురించే ఈరోజు మనం సంపూర్ణంగా, సవివరంగా, కూలంకషంగా, ఆమూలాగ్రంగా, నఖశిఖ పర్యంతంగా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వినాలి ఇదంతా. మొట్టమొదటిగా మనం మొదటి క్షేత్రం తీసుకుందాం. దీన్ని మనం ఏమంటున్నాం? ఆలోచనల క్షేత్రం అంటున్నాం, అథవా భావనా క్షేత్రం అంటున్నాం. ఇందులో మన భావనలు ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, మన ఊహలు ఉంటాయి, మన ఇమాజినేషన్ ఉంటుంది, మన థాట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఈ భావనా ప్రపంచం ఉంది. అందులో ఎంతో కొంత విహరిస్తూ ఉంటారు, అందులో ఎంతో కొంత జీవిస్తూ ఉంటారు. ఇది తప్పనిసరి. మన ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, మన భావనలు రకరకాల స్థాయిల్లో విహరిస్తూ ఉంటాయి. మన భావనలు పక్షుల్లాంటివి. ఆ విశాల వినీల గగనంలో ఎక్కడ అడ్డులు ఉండవు. కనుక ఎక్కడైనా విహరించవచ్చు. మన భావనా ప్రపంచం అనేది మన ఆస్ట్రల్ ప్రపంచం. ఇక్కడ తప్పులు లేవు, ఒప్పులు లేవు. మన భావనల్లో దోపిడీలు చేయవచ్చు, దౌర్జన్యాలు చేయవచ్చు, అక్రమాలు చేయవచ్చు, ఢిల్లీ సుల్తాన్గా ఊహించుకోవచ్చు, కామాంధుడు కావచ్చు, ఏదైనా చేయవచ్చు. ఎవరు ఏమిటి అలా నీ ఆలోచనలు ఉన్నాయి అని ప్రాసిక్యూషన్ చేయరు, జడ్జిమెంట్ ఇవ్వరు, కోర్టులో కేసు పెట్టరు. ఎందుకంటే అవి ఆలోచనలు, ఆస్ట్రల్ వరల్డ్కి సంబంధించినవి, భౌతిక ప్రపంచానికి సంబంధించినవి కావు, ఫిజికల్ వరల్డ్కి సంబంధించినవి కావు. ఎవరికి వారే భావే తీరే. మన భావనా ప్రపంచంలో ఇష్టం వచ్చినట్లు మనం విహరించవచ్చు, విహరించాలి, విహరిస్తూ ఉంటాం. మన భావనా ప్రపంచంలో మనం సర్వస్వతంత్రులం. ఈ భావనా ప్రపంచం అనేది అత్యంత సృజనాత్మకమైన క్షేత్రం, క్రియేటివ్ వరల్డ్. రకరకాలు మనం సృష్టించుకుంటాం, దాని పర్యవసనాలు చూస్తూ ఉంటాం, మరి రకరకాల విషయాలు భావనా ప్రపంచంలో కూడా తెలుసుకుంటుంటాం. ఈ భావనా ప్రపంచంలో, ఆలోచనా క్షేత్రంలో క్రమ అక్రమాలు లేవు, న్యాయ అన్యాయాలు లేవు, ధర్మ అధర్మాలు లేవు, ఒప్పు తప్పులు లేవు, సరి అయినవి సరికానివి అన్నవి ద్వంద్వాలు లేవు. కనుక ఎవరి ఆలోచనలను ఎవరు పట్టించుకోరు, అవి పట్టించుకునే స్థితిలో లేవు. పట్టించుకునే స్థితిలో లేని వాటిని పట్టించుకోవడం అనేది సరైన విషయం కాదు. ఎవడి భావన పటిమ ఎలా ఉంటుందో ఆ ప్రపంచం అలా సిద్ధిస్తుంది. ఎవడి భావన రీతి ఎలా ఉంటుందో ఆ భావన ప్రపంచం అలా రూపొందుతుంటుంది. వెరసి చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ మానవ జీవితంలోని మొదటి క్షేత్రమైన భావనా క్షేత్రంలో, ఆలోచనా క్షేత్రంలో ప్రతి మనిషి సర్వస్వతంత్రుడు, ఏమైనా చేయొచ్చు. అక్కడ యథేచ్ఛసి తథాకురు అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేయి. అక్కడ ఆలోచనలో ఎవరు
ఎవరికి అడ్డుకారు, ఏది అడ్డు కాదు, ఏది అసమంజసం కాదు, అసందర్భం కాదు, ప్రేలాపన కాదు. ఎవరిష్టం వాళ్ళది, ఇష్టారాజ్యాన్ని ఏలుతుంటాం మన భావనా ప్రపంచంలో. నా తల్లి అలా ఎందుకు ఆలోచిస్తోంది అని నేను దాన్ని తప్పు పట్టడానికి లేదు, ఆవిడ ఇష్టం. నా శత్రువు ఎందుకు అలా ఆలోచిస్తున్నాడు కాదు, వాడిష్టం వాడిది. మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం, మనం వాళ్ళని బట్టి ఆలోచించాలి కదా, అది అక్కడ రూల్ లేదు. మన బట్టే మనం ఆలోచిస్తుంటాం. మన ఆలోచన ప్రపంచం మనలోంచి పుడుతుంది. అలాగే ఎవరి ఆలోచన ప్రపంచం వాళ్ళలోంచి పుడుతుంది. ఎవరెవరి ఆలోచన ప్రపంచాల్లో, భావనా క్షేత్రాల్లో వారు సర్వ స్వతంత్రులు. ఒక విధంగా ఆలోచించామనుకోండి, నేను ఎవరినో మర్డర్ చేయాలి, ఆలోచిస్తుంటాను, మర్డర్ చేస్తుంటాను ఆలోచన. చనిపోయిన తర్వాత పై లోకాలకు వెళ్ళిన తర్వాత ఎందుకు నువ్వు అలా ఆలోచిస్తున్నావు అని ఎవడు అడగడు అక్కడ. యాజ్ బిలో సో అబోవ్. ఇక్కడ ఎలా మనం వాటి గురించి పట్టించుకోమో పైన కూడా వాటి గురించి ఇంకా ఎక్కువ పట్టించుకోరు. అక్కడ ఎవరు మనల్ని అడగరు ఎందుకు అలా ఆలోచిస్తూ ఉన్నావు అని చెప్పేసి. కనుక మన ఆలోచనలకు మనం సిగ్గిల్ల పడవలసిన అవసరం లేదు. చాలా మంది నీ ఆలోచనలు కంట్రోల్ చేసుకో అని మన వేదాంతంలో ఊరికే చెప్తుంటారు. ఆలోచనలు ఏమాత్రం కంట్రోల్ చేసుకోవసరం లేదు, అగత్యం లేదు, అవసరం లేదు. ఈ వేదాంత ధోరణిలో భారత యొక్క ఈ ప్రాచీన ఆధ్యాత్మిక గుణగణాల్లో ఆలోచనలను కంట్రోల్ చేసుకోవాలని చెప్పేసి చెప్పారన్నమాట. అది ఎంత మాత్రం సత్యం కాదు. ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేసుకోవాలి, కానీ ఎక్కడ కంట్రోల్ చేయని అవసరం లేదో అక్కడ ఎంత మాత్రం కంట్రోల్ చేయని అవసరం లేదు. నేను సినిమా చూస్తున్నాను అనుకోండి, గొప్ప ఫిలిం హీరోయిన్ వస్తుంది, నాకు ఆ హీరోయిన్ తో నాకు ఎంజాయ్ చేయాలని ఉంటుంది. సో వాట్, ఐ విల్ ఎంజాయ్ హర్ ఇన్ మై భావనా ప్రపంచం. ఇది ఎవరు తప్పు పడతారు అని చెప్పేసి మన వేదాంతం బోధిస్తోంది. తప్పు పట్టరు అని ఆధ్యాత్మిక విజ్ఞానం అని చెప్తోంది. వేదాంత శాస్త్రం అనేది అది కేవలం 4వ చక్రానికే సంబంధించింది. ఆధ్యాత్మిక విజ్ఞానం అనేది సహస్రార స్థితికి సంబంధించింది. మిడిమిడి జ్ఞానులు వేదాంతులు, సంపూర్ణ విజ్ఞానులు సహస్రార చక్రంలోచి ఆరితేరిన వారు. కనుక వేదాంతం ఒకటి చెప్తుంది, వైరాగ్యం బోధిస్తుంది, ఆలోచనలు క్రమం పెట్టుకోమని చెప్తుంది, ఆలోచనలో దుమారం లేపుతుంది, ఆలోచనలో దౌర్జన్యం చేయకండి అని చెప్తుంది. ఇది ఎంత మాత్రం సత్యం కాదు, పూర్తిగా సత్య దూరం, సత్య విరుద్ధం. వేదాంతులకి ఇది అర్థం కాదు, సామాన్య ప్రజానికానికి ఇది అర్థం కాదు. ఎవరైతే మూలాధార స్వాదిష్టాన చక్రాల్లో ఉన్నారో, మణిపూరక చక్రాల్లో ఉన్న పండితులకి అర్థం కాదు, అనాహత చక్రంలో ఉన్న వేదాంతులకి అర్థం కాదు, విశుద్ధ చక్రంలో ఉన్న యోగులకి ఇది అర్థం కాదు, ఆజ్ఞాచక్రంలో వసిస్తున్న జ్ఞానులకి అర్థం కాదు, కేవలం సహస్రారంలో విహరిస్తున్న ఆత్మ విజ్ఞానులకే ఇది అర్థమవుతుంది. దీన్ని చాలా చక్కగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ఉదాహరణ చెప్తాను. లోయర్ స్థితిలో అంటే అల్ప స్థితిలో ఏది సత్యం అనుకుంటామో అది ఉన్నత స్థితిలో అది అసత్యం అని తేలిపోతుంది. న్యూటన్ ఏమన్నాడంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇది స్ట్రైట్ లైన్ అన్నాడు. కానీ ఐన్స్టైన్ దగ్గరికి వచ్చేసరికి ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ ఏ కర్వ్ అన్నాడు. ఇది స్పేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కర్వ్ అని తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి ఇది అర్థం కాదు. క్వాంటమ్ ఫిజిక్స్ లో వెళ్ళిపోతాం మనం, వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టైన్. ఇన్ న్యూటోనియన్ ఫిజిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ సర్టైన్, కానీ క్వాంటమ్ ఫిజిక్స్ లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టైన్. అలాగా ఆలోచనల్లో తప్పొప్పులు ఉన్నాయని అనుకుంటారు అల్పజ్ఞులు. ఆలోచనలో ఏ మాత్రం తప్పొప్పులు ఎక్కడ ఉండడం అసంభవమని సర్వజ్ఞులు తెలుసుకుని ఉన్నారు. ఎవరు కూడాను తమ భావనా ప్రపంచంలో ఏదో తప్పు చేస్తున్నామని సిగ్గిల్ల రాదు, గిల్టీ కాన్షియస్నెస్ కూడదు అక్కడ.
ఎక్కడ గిల్టీ కాన్షియస్ ఉండాలో అక్కడ ఉండాలి. ఆలోచన ప్రపంచంలో, భావనా క్షేత్రంలో గిల్టీ కాన్షియస్నెస్ అనేది కూడదు. అక్కడ ఏమిటి సూత్రము? యథేచ్ఛసి తథాకురు, అంటే నీ ఇచ్ఛ ఎలా ఉందో అలా చెయ్యి నాయనా. భావనా ప్రపంచంలో అయితే ఈ పదాలు యథేచ్ఛసి తథాకురు అన్నది కురుక్షేత్రంలో చెప్పాడు, కానీ ఆ భావనా క్షేత్రంలో అది పనికొస్తాయి. కురుక్షేత్రంలోనూ పనికొస్తాయి, అది నేను తర్వాత వస్తాను. కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం, అంటే చేష్టాక్షేత్రం, అందులోనూ ఇది పనికొస్తుంది. భావనా క్షేత్రంలోనూ ఇది చక్కగా అన్వయిస్తుంది. అంటే నీ భావనల్లో నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, నీకు సర్వాధికారాలు ఉన్నాయి, నువ్వు సర్వస్వతంత్రుడివి. దేన్ని పుట్టించడానికైనా దేన్ని చంపడానికైనా నువ్వు చేసేయి. అక్కడ మానము చెయ్యి, అవమానం చెయ్యి, నీ ఇష్టం. అక్కడ ఉన్నవన్నీ సృజనాత్మక చర్యలే గాని క్రియాశీలక చర్యలు కావు. ఇంకా కారణలోకాల్లోనే ఈ భావనా ప్రపంచం ఉంది, కానీ కార్యలోకాల్లో అది రాలేదు. కనుక అక్కడ ప్రాసిక్యూషన్ ఉండదు. కార్యము ప్రాసిక్యూట్ చేయబడుతుంది, కానీ కారణం కాదు. కనుక కారణస్థితిలోనే ఉన్నప్పుడు అది ఎవరి జడ్జిమెంట్కి అందదు. జీసస్ క్రైస్ట్ అన్నాడు, జడ్జే నాట్ అన్నాడు, ఎవరిని జడ్జ్ చేయవద్దన్నాడు. ఆ 3 మాటల్లో జడ్జ్ ఏ నాట్, ఈ 3 పదాల్లో సమస్త ఆత్మ విజ్ఞానసారం నిబిడీకృతమై ఉంది. ఆ 3 పదాలు సహస్రార స్థితి నుంచి వచ్చాయి. అది అనాహత చక్రం నుంచో, విశుద్ధ చక్రం నుంచో, ఆజ్ఞా చక్రం నుంచో రాలేదు. సహస్రార స్థితి నుంచి వచ్చాయి. ఎవరు అర్థం చేసుకుంటారు? సహస్రార స్థితిలో ఉన్నవాళ్లే దాన్ని అర్థం చేసుకుంటారు. ఒక క్యాస్పరోని ఎవరు అర్థం చేసుకుంటారు? ఒక ఆనంద్ అర్థం చేసుకోగలడు. చెస్ రాని వాళ్ళు అర్థం చేసుకోగలరా? చెస్ కొద్దిగా వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోగలరా? అసంభవం. కనుక వరల్డ్ ఛాంపియన్ ని మరొక వరల్డ్ ఛాంపియనే అర్థం చేసుకోగలడు. జీసస్ క్రైస్ట్ యొక్క మాటల్ని మరొక జీసస్ స్థాయిలో ఉన్న వాళ్లే అర్థం చేసుకోగలరు తప్ప సామాన్యులు అర్థం చేసుకోవడం అనవసరం, అసంభవం. కనుక జడ్జే నాట్ అన్నట్టు నువ్వు ఎవరిని జడ్జి చేయవద్దు. ఎవరు అంటే వాళ్ళెవరు? పక్క వాళ్ళెవరు? పక్క వాళ్ళు 3. ఎలాగైతే నువ్వు 3 పక్క వాళ్ళు కూడా 3. పక్క వాళ్ళు ఏమిటి? పక్క వాళ్ళంటే వాడి భావనా ప్రపంచం, వాడి వాక్ ప్రపంచం, వాడి చేష్టా ప్రపంచం. ఈ 3 ప్రపంచాల గురించి నువ్వు జడ్జి చేయడానికి నీకు హక్కు లేదు. కనుక జీసస్ క్రైస్ట్ యొక్క మనం వాక్కులు సత్యవాక్కులు. ఆయన వాక్క్షేత్రం నుంచి వచ్చినవి అద్భుతమైన వాక్కులు. కృష్ణుడి వాక్క్షేత్రం నుంచి వచ్చినవి ఎంత అద్భుత వాక్కులో. కనుక జీసస్ చెప్పింది, బుద్ధుడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది వారి వారి వాక్క్షేత్రాల్లో నుంచి మనకి ప్రసరించిన సత్యవాక్కులు. వారేం చెప్పారంటే ఎవరి ఆలోచనను పట్టించుకోవద్దు, అవి సృజనాత్మకమైనవి, క్రియాశీలకమైనవి కావు. అందులో ఎవరికి వారికి సర్వ స్వతంత్రత ఉంది, ఏదన్నా చేయొచ్చు, హాని చేయొచ్చు, కీడు చేయొచ్చు, లాభం చేయొచ్చు, ఏదైనా వారి వారి ఇష్టం. కనుక మళ్ళీ మొట్టమొదటి చెప్పాలంటే మానవ జీవితం త్రిక్షేత్రమయం. అలాగే మానవుడు విహరించే ప్రపంచం కూడా త్రిక్షేత్రమయం. ఏమిటి 3 క్షేత్రాలు అంటే 1 భావనా క్షేత్రం, 2 వాక్ క్షేత్రం, 3 చేష్టా క్షేత్రం. భావనా క్షేత్రం గురించి ఇప్పుడు మనం సంపూర్ణంగా తెలుసుకున్నాం. ఇకపోతే మిగతా 2 క్షేత్రాల గురించి తెలుసుకుందాం. మిగతా 2 క్షేత్రాలు వాక్క్షేత్రము మరి చేష్టాక్షేత్రం. అయితే ఈ 2వ క్షేత్రం వదిలిపెట్టేసి 3వ క్షేత్రానికి ఫస్ట్ వద్దాం, తర్వాత 2వ క్షేత్రానికి వద్దాం.
ఏమిటి మూడవ క్షేత్రం? చేష్టాక్షేత్రము. ఇదే కురుక్షేత్రం. కురు అంటే చేష్ట, కృ అనే ధాతువు నుంచి వచ్చింది. కనుక మనం చేసే కార్యాలన్నీ కురుక్షేత్రానికి సంబంధించినవి. తినడం, పడుకోవడం, రకరకాల పనులు చేయడం, ఏ పని ఈ శరీరంతో చేసినా దాన్ని ఏమంటామంటే కురుక్షేత్రం అంటాం. చేష్టలు మాటలతో కూడుకుని ఉన్నవైనా మాటల్ని మనం విడిగా తీసేస్తున్నాం. చేష్టలకు దూరంగా చేసి మాటలు కాని చేష్టలన్నింటినీ చేష్టా ప్రపంచంలో పెట్టి ఆ చేష్టా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, అర్జునుడు ద్రోణుడిని చంపాలి, అదొక చేష్ట. లేతే అభిమన్యుడు ఫలానా ఉత్తరను పెళ్లి చేసుకోవాలి, అదొక చేష్ట. పిల్లలను కనాలి, ఉద్యోగం చేయాలి, ధనం సంపాదించాలి, భోగించాలి, ఇవన్నీ కూడా చేష్టలు. మానవుడు ఏది చేసినా క్రియారూపకంగా దాన్ని ఏమంటామంటే మనం చేష్ట అంటాం. ఎలాగైతే భావనా ప్రపంచం కేవలం యాస్ట్రల్ ప్రపంచము, కేవలం కారణ ప్రపంచము, ఈ యొక్క చేష్టా ప్రపంచం అంటే కురుక్షేత్రం ఇది కార్యక్షేత్రం. అది కారణక్షేత్రం అయితే ఇది కార్యక్షేత్రం. ఈ క్షేత్రం గురించి అంటే మూడవ క్షేత్రమైన చేష్టాక్షేత్రం గురించి, కురుక్షేత్రం గురించి, కార్యక్షేత్రం గురించి మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటిసారిగా మానవ శరీరంలో ప్రవేశించిన వాళ్ళు ఉన్నారు. ప్రవేశించి 10 జన్మలు తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. 20 జన్మలుగా తీసుకుని ఉన్నవాళ్ళు ఉన్నారు. 100 జన్మలుగా తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. 500 జన్మలుగా తీసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. 5000 జన్మలు కూడా తీసుకుని ఉన్నవాళ్ళు ఉంటారు. వీళ్ళందరి స్వభావాలు ఒకటే విధంగా ఉండవు. మొట్టమొదటిలో తమో గుణ ప్రధానిగా వస్తాడు మానవుడు. కొన్ని జన్మలైన తర్వాత మెల్లిగా ఆ గుణం మారుతూ మారుతూ రజోగుణ ప్రధానిగా అయిపోతాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిగా 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 మారుతూ 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 సత్వగుణ ప్రధానిగా వస్తాడు. ఆ తర్వాత ఇంకా మెల్లిగా మెల్లిగా మారుతూ మారుతూ నిర్గుణ అయిపోతాడు. అంటే రకరకాల గుణ సంచయాలతో కూడి ఉన్నారు మానవులు. మరి ఈ రకరకాల మానవుల యొక్క కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి? ఒకటే విధంగా ఉంటాయా? ఉండవు. రకరకాల గుణ సంచయాలతో కూడుకున్న మనుషుల యొక్క బహిర్ కార్యకలాపాలు ఆయా రకాలుగానే ఉంటాయి, వివిధ రకాలుగానే ఉంటాయి. ఒకళ్ళకి పోలిన రకాలుగా ఇంకొకళ్ళు ఉండజాలరు, అసంభవం. ఒకానొక తమోగుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఆ గుణానికి సంబంధించినవిగా పూర్తిగా ఆ గుణానికి అంకితమై ఆ గుణానికి ప్రతిరూపమై పరిఛాయ ఉంటాయి. అలాగే రజోగుణి యొక్క కార్యకలాపాలు ఆ విధంగా ఉంటాయి. ఒకానొక తమోగుణి యొక్క కార్యకలాపాలు రజోగుణి యొక్క కార్యకలాపాల్లో ఉండడం అసంభవం. ఎలా ఉంటాయి? మనం ఏ వంట తింటే మన చెయ్యి ఆ వాసనే వేస్తుంది. మనం టమాటా వంట తీసుకుని చెయ్యికి కాకరకాయ వాసన రావడం అసంభవం కదా. అలాగే మనం ఏ గుణంలో ఉంటామో మన బహిర్ కార్యకలాపాలు కూడాను ఆ గుణానికి సంబంధించిన వాటే ఉంటాయి. కానీ వేరే గుణాలకి సంబంధించినవిగా ఉండడం అసంభవం, అసహజం, అవి ఉండవు. అలాగే రజోగుణ ప్రధానికి ఉండే కార్యకలాపాలు ఒకానొక సత్వగుణ ప్రధాని యొక్క కార్యకలాపాల్లో ఉండజాలవు. ఈ సత్వగుణ
ప్రధాని యొక్క కార్యకలాపాలు చక్కటి సంగీతం వింటాడు, భజనలు చేస్తాడు, లేకపోతే చక్కగా ఆటపాటల్లో ఉంటాడు. కానీ రజోగుణ ప్రధాని పాలిటిక్స్ లో ఉంటాడు. వాడికి అదే కావాలి, వాడికి ఇది చేయడం అసంభవం. అలాగే ఒక సాత్విక గుణ ప్రధాని యొక్క కార్యకలాపాలు ఒక నిర్గుణి యొక్క కార్యకలాపాల్లో ఉండవు. ఈ నిర్గుణులు ఎప్పుడు ధ్యానం గురించి చెప్తుంటారు, ధ్యానం గురించి మాట్లాడుతుంటారు, జ్ఞానం గురించి చెప్తుంటారు, జ్ఞానం గురించి మాట్లాడుతుంటారు. కేవలం సత్వగుణ ప్రధానమైన క్రీడల్లో, ఆటపాటల్లో, సంగీతాల్లో, ఫైన్ ఆర్ట్స్ లో వాళ్ళు ఉండరు, ఇంకా పైకి వెళ్ళిపోతారు. కనుక చెప్పొచ్చేది ఏమిటంటే మానవుడి బహిఃకార్యకలాపాలు అంటే కురుక్షేత్రాలు, అంటే కార్యక్షేత్రాలు, అంటే చేష్టాక్షేత్రాలు వారి వారి అంతర్గుణాలకు బందీలు. అంతర్గుణం ఎలా ఉంటుందో బహిఃకార్య అచ్చుగా పోత పోసినట్టుగా అదే విధంగా ఉంటాయి. దాన్ని ఏమంటారంటే యువర్ డీడ్స్ ఆర్ ద న్యాచురల్ షాడోస్ ఆఫ్ యువర్ గుణాస్. మీ కార్యకలాపాలు మీ యొక్క అంతర్గుణాల యొక్క, మీ స్వధర్మం యొక్క పరిఛాయలు, బందీలు. మీ గుణం ఒక విధంగా, మీ క్రియ ఒక విధంగా ఉండడం అసంభవం. ఈ గుణం అనేది వెంటనే మారుతుందా? అది మారదు, అది ఎంతో మెల్లిమెల్లిగా మారుతుంటుంది. కనుక ఎవరి కార్యకలాపాలు కూడా మనము గర్హించ, నిందించ అర్హత లేని వారం. ఎందుకంటే చిన్న పాప అలానే చేస్తాడు, కొన్నే జన్మలు ఎత్తాడు పాపం. వాడికి ఇంకా నీకున్న 100 జన్మలు ఎత్తలేదు, వాడు 5 జన్మలే ఎత్తాడు, వాడు అలానే ఉంటాడు. వాడు 5 జన్మలకి ఏ గుణమైతే ఉండాలో స్వభావ సిద్ధమో వాడికి ఆ గుణాలు ఉన్నాయి. అలాగే 100 జన్మలకు ఏ స్వభావంతో వాడు ఆ విధంగానే చేస్తున్నాడు. అలాగే 1000 జన్మలకి తీసుకున్నవాడు ఏ విధంగా చేయాలో వీడు ఆ విధంగానే చేస్తున్నాడు. కనుక తప్పెక్కడ ఉంది? తప్పెక్కడా లేదు. మానవుడు ఎన్నో జన్మలు తీసుకోవాల్సిందే. మొట్టమొదట ప్రతి మానవుడు తమోగుణిగా ఉండాల్సిందే, ప్రతి మానవుడు తర్వాత రజోగుణ ప్రధానిగా ఉండాల్సిందే, తర్వాత మళ్ళీ సాత్విక గుణ ప్రధానిగా ఉండాల్సిందే, చివరికి నిర్గుణిగా అయి తీరుతాడు. ఎవరిని తప్పు పట్టడానికి లేదు. అందుకే జడ్జి నాట్ అన్నాడు జీసస్ క్రైస్ట్. ఆయన అన్నాడు, కొంతమంది ఒక ప్రాస్టిట్యూట్ ని కొడుతుంటే ఎవరైతే తప్పులు చేయలేదో వాళ్ళు రాళ్లు తీసుకొట్టండి అన్నాడు. అందరూ తమ తమ రాళ్లు వదిలేశారు. ఎవరి లెవెల్లో వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు, ఒప్పులు చూస్తుంటారు. కనుక మనం ఇంకొకరిని తప్పు పట్ట సమర్థత లేని వాళ్ళు. కనుక ఎవరి చేష్టలను కూడాను ఎవరన్నా నిందిస్తే అది తప్పు. ఎందుకంటే ఎవరి చేష్ట కూడాను నిందించ అర్హత లేనిది. అలాగే ఈ లోకంలో చేసిన మర్డర్లు గాని, రేపులు గాని, ఏదైనా గాని పై లోకంలో ఎవ్వరూ పట్టించుకోరు. పై లోకాల్లో తీర్పు ఉండదు. వాళ్ళు ఊరికే నువ్వు ఏం చేసావు నాయనా, నీ కథ చెప్పు అంటారు అంతే. తర్వాత నువ్వు ఏం చేస్తావు నాయనా మళ్ళీ మనల్ని అడుగుతారు. ఓహో అలా చేస్తావా, అయితే దానికి కావాల్సిన సన్నాహాలు ఏర్పాటు చేస్తారు. పై లోకాల్లో ఈ లోకాల్లో ఉన్నట్టు కోర్టులు, క్రిమినల్ కేసులు, జడ్జిమెంట్లు, తీర్పులు, కారాగారాలు, శిక్షలు ఎక్కడా లేవు. శిక్షణ ఉంది, శిక్ష లేదు. పైన నరకాలు లేవు, కారాగారాలు లేవు, విద్యా కేంద్రాలు ఉన్నాయి, క్రీడాక్షేత్రాలు ఉన్నాయి, ఆటల పాటల లోకాలు ఉన్నాయి. అంతేగాని శిక్షించే, బాధలను అనుభవింపజేసే, నూనె కాగుతున్న నూనెతో కూడిన బాణలు ఎక్కడా లేవు. అక్కడ కొరడా దెబ్బలు లేవు. కొంతమంది చనిపోయిన వెంటనే అవి ఉంటాయేమో అని ఊహల్లో ఊహించుకుంటూ నిజంగానే క్రియేట్ చేసుకుంటే అందులోనే వాళ్ళంతటి వాళ్ళే సఫర్ అవుతుంటారు. అంతేగాని అది వాళ్ళ భావనా ప్రపంచంలోంచి బయలుదేరిన యాస్ట్రల్ థింగ్సే గాని నిజంగా ఉన్న యాస్ట్రల్ ప్రపంచంలో అవి లేవు. ఎలాగైతే ఊర్ధ్వ లోకాల్లో ఇక్కడ చేసిన ఎవరి చేష్టలను ఎవరు పట్టించుకోరో అలాగే ఇక్కడ కూడా మనం పట్టించుకోకూడదు. ఎవరి చేష్టలు ఎవరివైనా సరే వాటిని మనం పట్టించుకోకూడదు. అవి గర్హనీయం కాదు. వాడు అలానే చేస్తాడు. శిశుపాలుడు ఉన్నాడు, వాడు తిడుతూనే ఉంటాడు కృష్ణుణ్ణి. కృష్ణుని పట్టించుకోవాలి 99 సార్లు.
మొట్టమొదటిసారి పట్టించుకోలే, రెండోసారి పట్టించుకోలే, వాడు చేస్తున్నాడు పట్టించుకోలే. చివరికి తన స్వధర్మం ప్రకారం వాడు తలకాయ తీసేశాడు. వాడి స్వధర్మం ప్రకారం వాడు తిడుతున్నాడు, ఈయన స్వధర్మం ప్రకారం ఈయన ఫస్ట్ లెక్క పెట్టలేదు, తర్వాత తలకాయ తీసేశాడు. అంతర్గుణ ప్రపంచం యొక్క బందీ. భగవద్గీతలో అంటాడు కృష్ణుడు, తమో రజో సాత్విక గుణాలు ప్రకృతి సహజం, ప్రకృతి ఒడిలోంచి వచ్చాయి, అది నువ్వు కాదు, నీ చేష్టలు నువ్వు కాదు అన్నాడు. నీ రజోగుణం నువ్వు కాదు, నీ తమో గుణం నువ్వు కాదు, నీ సాత్విక గుణము కాదు, నువ్వు గుణరహితుడివి, అదే నీ వస్తుతః నీ యొక్క ప్రకృతి. మిగతా ప్రకృతిలా రజో తమో సాత్విక అవి తమంతట తాము చేసుకుంటూ పోతుంటాయి, నువ్వు వాటికి సాక్షిభూతుడివిగా, సాక్షి మాత్రుడివిగా, వాటిని పట్టించుకోవాల్సిన అగత్యం లేదు, పట్టించుకోవాల్సిన అర్హత లేదు. మనం నడుస్తుంటే నీడలను పట్టించుకోము. మనం ఎటువైపు వెళ్తే మన నీడ అటు వస్తుంది, మనం ఆగిపోతే నీడ ఆగిపోతుంది. మనం అంటే ఎవరయ్యా అంటే, మనం అంటే నిజమైన క్రియాశీలక మనం ఎవరయ్యా అంటే మన వాక్క్షేత్రము. ఇప్పుడు మూడవ క్షేత్రానికి వచ్చాం. మొట్టమొదటి క్షేత్రం భావనా క్షేత్రము, రెండవ క్షేత్రము వాక్క్షేత్రము, మూడవ క్షేత్రము చేష్టాక్షేత్రము. ఈ చేష్టాక్షేత్రంలో కూడాను కృష్ణుడు అర్జునుడితో ఏం చెప్పాడంటే, యథేచ్ఛసి తథాకురు అన్నాడు. భగవద్గీత అంతా అయిపోయింది, చెప్పేశాడు కృష్ణుడు ఏమేమి చెప్పాలో. తన వాక్క్షేత్రం నుంచి ఏ ఏ వాక్కులు సంధించాలో, బయటికి తీసుకురావాలో అవన్నీ సంధించేశాడు, బయటికి తీసుకొచ్చేశాడు. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయవయ్యా అన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయవయ్యా అని చెప్పలే. నీ ఇష్టం వచ్చినట్టు అంటే నీ స్వధర్మం ఎలా అనిపిస్తుందో, నీ స్వగుణం ఎలా ప్రేరేపిస్తుందో అలానే చెయ్యి. తదనుగుణంగానే విలసిల్లు. నా అనుగుణంగా నువ్వు విలసిల్లు కాదు. అప్పో దీపోభవ యథేచ్ఛసి తథాకురు. చూశారా? అంటే ఈ కురు అంటే కురుక్షేత్రం, కర్మ, చేష్ట. నీ చేష్టల్లో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. గాండివం వదిలిపెట్టేసి ఇంటికెళ్ళి భిక్షాటం చేసుకుంటావా? యు ఆర్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్, నీ ఇష్టం అది. లేదు గాండివం తీసుకుని అందరిని సంహరిస్తావా? అది కరెక్టే. నువ్వు ఇలా చేస్తే అది కరెక్టే, అలా చేస్తే అది కరెక్టే. నీకేది ఇచ్చగా ఉందో అది చెయ్యి. చంపుతావా? చంపు. పరిగెత్తిపోతావా? పరిగెత్తిపోవచ్చు. నీ ఇష్టం. నీ చేష్టలు నీ ఇష్టం, నీ చేష్టా ప్రపంచం నీ ఇష్టం. నా ఆలోచన ప్రకారం, నా వాక్కు ప్రకారం, నా బుద్ధి ప్రకారం నువ్వు జీవించవద్దు. నీ బుద్ధి ప్రకారం నువ్వు జీవించు. నీకేది తోస్తే అది చెయ్యి. ఇందులో గర్హించదగినది ఎక్కడా లేదు. చంపు, ఎవడు నేను గర్హించడానికి అర్హత లేనివాడు. పరిగెత్తిపో, ఏమో అది చేస్తే చెయ్యి. అది చేయగలవేమో, చేయలేవేమో కూడా. నాకేమో నువ్వు చేయలేవేమో అని కూడా అనిపిస్తోంది. ఉదాహరణకు గాంధీవం వదిలిపెట్టేసి 3 అడుగులు వెనకేస్తావనుకో, ఆ రోజుదండు పక్క నవ్వుతాడు, గేలు చేస్తాడు. వెంటనే నీ యొక్క క్షాత్రగుణం ప్రేరింపబడి మరి నీకు ఉక్రోషం వచ్చి మళ్ళీ నేను చెప్పినా చెప్పకపోయినా గాంధీవం ఎత్తుకుని మళ్ళీ వాళ్ళంతా విధ్వంసం చేస్తావు. అది మటుకు గ్యారంటీ. నాకు తెలుసు నీ గురించే నీకు ఇంకా తెలియదు. ఓ అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాం. నాకు నీ జన్మలు నా జన్మలు అన్నీ తెలుసు, నీకు ఏమీ తెలియదు. అందుకోసం నువ్వు ఏడుస్తున్నావు. నువ్వు ఏ గుణ సంపన్నుడువో ఆ కార్య సంపన్నుడివిగా, ఆ చేష్టా సంపన్నుడివిగా, అక్కడే నీకు ఆనందం ఉంది. అంటే యథేచ్ఛసి తథాకురు. అంటే ఈ కురుక్షేత్రంలో, కార్యక్షేత్రంలో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. చంపుతావా చంపు, రేపు చేస్తావా రేపు చెయ్యి. మళ్ళీ పక్క వాళ్ళు పోలీసులు ఏం చేస్తారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు కూడా అది చేస్తారు. నువ్వేం చేస్తారో నువ్వు చెయ్యి, పోలీసులు ఏం చేస్తారో వాళ్ళు చేస్తారు. కనుక ఈ యథేచ్ఛసి తథాకురు అన్నది ఇటు కార్యక్షేత్రంలోనూ గాని అటు కారణక్షేత్రంలో గాని ఎక్కడా కూడాను, ముఖ్యంగా కార్యక్షేత్రంలో మనం సర్వ పరతంత్రులం. అంటే మన కార్యాలన్నీ మన గుణాలకు అధీనంగానే ఉంటాయి.
మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రోజు ఏమైందంటే 25 years బ్యాక్ నేను టూర్ చేస్తున్నాను. నెలకి 25 రోజులు టూర్ చేయాలి. ఇంటి దగ్గర భార్యతో ఉండేది చాలా తక్కువ. అప్పుడప్పుడు తెలుసు కదా, కామం వస్తూ ఉంటుంది. ఒకసారి కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరితో సహా ఎక్కడైనా ఒక వేశ్యాగృహం దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని అనుకున్నాను నేను. మిగతా అందరూ అది మామూలే. సరే నేను కూడా వెళ్ళాను. అక్కడ దాకా వెళ్ళాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. నా వల్ల కాలేదు. అంటే ఏంటి, నా గుణం బట్టే నా కార్యం ఉంటుంది, కానీ కార్యం చేయడానికి సిద్ధమే, కానీ నా గుణం ఒప్పుకోలేదు. వెంటనే తిరిగి వచ్చేసాను. చూసారా మరి మన గుణం ఎలా ఉందో. కనుక నా కార్యము నా గుణానికి బంది, నాకు కాదు బంది. అది ప్రకృతి సహజం. ఎవరు కార్యకలాపాలు వారి వారి గుణ సంచయానికి అద్దం పడతాయి. కృష్ణుడి కార్యకలాపాలు కృష్ణుడి యొక్క ఆత్మ పరిణతికి అద్దం పడతాయి. కంసుడి యొక్క కార్యకలాపాలు కంసుడి యొక్క ఆత్మ పరిణతి దశకి అద్దం పడతాయి. వాడు బేబీ సోల్, చిన్న ఆత్మ, పిల్ల ఆత్మ. మరి చిన్న పిల్ల ఆత్మ మహావృక్షమైన కృష్ణుడి ఆత్మతో సరిపోయిన కార్యకలాపాలు ఎలా ఉంటాయి? కంసుడు కృష్ణుడి చేతిలో చచ్చాడంటే కర్ణుడికి స్వర్గప్రాప్తి అంటే కృష్ణుడి చేతిలో కాదు, కంసుడు తన గుణానుసారం చేశాడు భయం లేకుండా. కనుక అందరికీ స్వర్గప్రాప్తి. కంసుడికేంటి కృష్ణుడికేంటి? స్వర్గప్రాప్తిలో లోటు ఎక్కడా ఎవరికీ ఉండదు. ఎక్కడ నరక ప్రాప్తి లేదు, కనుక అందరికీ స్వర్గప్రాప్తే. దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది ఈ లోకంలో ఉంది, కానీ పై లోకంలో దుఃఖాలు లేవు. దుఃఖం ఎక్కడైనా ఉందంటే అది వాడి భావనా ప్రపంచంలో వాడు క్రియాత్మకంగా బయటకు తీసుకొచ్చిందే గాని స్వతహాగా సృష్టిలో ప్రకృతిలో ఎక్కడా దుఃఖ ప్రపంచం లేదు. కనుక ఎవరి చేష్టల్ని ఎవరు గ్రహించరాదు. పక్క వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళు ఎలా చేస్తారు, మనం ఎలా చేయాలో మనం అలా చేస్తాం. ఇందులో జడ్జిమెంట్ లేదు. మన ఇష్టాలను బట్టి మన ఆలోచన ప్రపంచం, మన గుణాలను బట్టి మన కార్య ప్రపంచం. భావనా ప్రపంచంలో మన సర్వ స్వతంత్రులం, ప్రపంచంలో మన సర్వ పరతంత్రులం. చూశారా, కాళహస్తిలో నేను బందీని, నేను చేయాలని పోయాను, బట్ ఐ కుడ్ నాట్ డూ, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మొహమ్మద్ పెద్ద యుద్ధాల్లో ఉన్నాడు, నాస్తిక ఆస్తిక యుద్ధాలు. మొహమ్మద్ ఆస్తికుడు, అక్కడ ఉన్న వాళ్ళంతా నాస్తికులు, లేకపోతే విగ్రహారాధకులు. మొహమ్మద్ నిర్గుణ ఉపాసకుడు. వాళ్ళకి వీళ్ళకి ఫైటింగ్. ఆ యుద్ధాల్లో అనేక యుద్ధాలు జరిగాయి. ఒకసారి మొహమ్మద్ కింద పడిపోయాడు. ఆ నాస్తికుడు మొహమ్మద్ యొక్క మెడ మీద కత్తి పెట్టేసి, ఇప్పుడు నీ అల్లా రక్షిస్తాడా, ఎక్కడున్నాడు నీ అల్లా, నేను చంపేస్తున్నాను అన్నాడు, కత్తి మీద మెడ మీద కత్తి పెట్టి. అప్పుడు మహమ్మద్ ప్రశాంతంగా ఉన్నాడు, చిరునవ్వుతూ ఉన్నాడు. వాడి కళ్ళలో సూటిగా చూశాడు. నా అల్లా నన్ను రక్షిస్తాడు అన్నాడు. అలా చూసేసరికి, అలాంటి సమయంలో కూడాను అలాంటి మెత్తనైన శాంతమైన సుఖమైన మాటలు వినేసరికి వాడు దద్దరిల్లిపోయాడు. వాడి చెయ్యి కంపించడం సాగింది. ఆ చెయ్యి కంపించడంతో వాడి కత్తి కింద పడిపోయింది. వెంటనే మొహమ్మద్ ఆ కత్తి తీసుకుని వాడిని కింద పడేసి వాడి మెడ మీద ఆ కత్తి పెట్టి, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తాడు, నీకు అల్లా లేడు, నువ్వు ఎవరిని మొరబెట్టుకుంటావు. కనుక వాడికి, ఆ నాస్తికుడికి భయం ఉంది. ఆ భయం అది వాడి యొక్క తమో గుణానికి నిదర్శనం. దాని ప్రకారం వాడు చేశాడు. నిర్భయుడు, నిర్గుండైన మొహమ్మద్ వాడిని చంపలేదు. వాడు ఇతని శరణు కోరాడు, ఇతని శరణు ఇచ్చాడు. అంటే ఎవరెవరి గుణాల ప్రకారం వారు అలా చేసుకుంటూ పోతారు. కనుక కార్యకలాపాలని మనం దూషించలేము. మరి దేన్ని దూషించాలి? అటు భావనా ప్రపంచాన్ని దూషించలేము, ఇటు కార్య ప్రపంచాన్ని మధ్యలో ఉన్న ప్రపంచమే దూషణ భూషణ అర్హత కలదు. ఈ మధ్య ఇప్పుడు మనం రెండవ ప్రపంచంలోకి వస్తున్నాము, రెండవ క్షేత్రంలోకి వస్తున్నాము. దీన్నే వాక్ క్షేత్రము అంటున్నాము.
మొదటి భావనా ప్రపంచంలో మన సర్వ స్వతంత్రము, మరి కార్య ప్రపంచంలో చేష్ట ప్రపంచం మన సర్వ పరతంత్రము. ఎవరికి పరతంత్రము? మన గుణాలకే మనం బంధిలం. ఈ గుణం ఎక్కడి నుంచి వస్తుంది? అనేక జన్మ కర్మల సముచ్చయమే, వాసనల సముదాయమే మన గుణం. ఇది మెల్లిగా మారుతుంటుంది. గుణాలు మారవని కాదు, గుణాలు మారుతూనే ఉంటాయి, కానీ మెల్లిగా ఎంతో కాలానికి చిన్ని చిన్ని మార్పులతో ముందుకు సాగుతుంటుంది. అది పెను మార్పులకు తావులేంది ప్రపంచం, కార్యప్రపంచం. పెను మార్పులకు ఎక్కడ చేయగలమంటే రెండవ ప్రపంచంలో చేయగలం. అదే వాక్ ప్రపంచం, వాక్ క్షేత్రము. రెండవ క్షేత్రము పలుకుల క్షేత్రము. జీసస్ క్రైస్ట్ యొక్క మరొక అద్భుతమైన స్టేట్మెంట్ మనం మళ్ళీ ఇక్కడ పనికొస్తుంది. నిజానికి జీసస్ క్రైస్ట్ గురించి ఎంత ఆలోచిస్తే అంత మహనీయత బయటికి వస్తూ ఉంటుంది. ఆయన ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైలెత్ ఎ పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైలెత్ ఎ పర్సన్. అంటే నోట్లోకి ఏది పోతుందో అది మానవుని నాశనం చేయదు, మానవుడు నోట్లోంచి ఏది బయటకు వస్తుందో అది నాశనం చేస్తుంది అన్నాడు. అంటే వాక్ ప్రపంచము, వాక్కులు. ఆయన చేష్టల గురించి ప్రస్తావించలేదు జీసస్ క్రైస్ట్, వాక్కుల గురించి ప్రస్తావించాడు. అంటే నీ యొక్క వాక్కు నీ నోట్లోంచి ఏదైతే వస్తుందో అది వాక్యే వస్తుంది బయటికి. ఆ వాక్కుని తలలోంచి తలుపులు వస్తాయి, నోట్లోంచి వాక్కులు వస్తాయి, కాయల నుంచి చేష్టలు వస్తాయి. కాయ కర్మలు అన్నాం, కాయం నుంచి కర్మలు వస్తాయి, నోట్లోంచి వాక్కులు వస్తాయి, తలలోంచి తలుపులు వస్తాయి. తలుపుల క్షేత్రం నీ ఇష్టం, చేష్టల క్షేత్రం నీ ఇష్టం కాదు, తమంతట తాము సాగుతూ ఉంటాయి. మరి ఈ మధ్యలో ఉండే రెండవదైన తలకిను కాయానికి మధ్య అనుసంధానమైన, కారణానికి కార్యానికి మధ్య సంధియుగమైన మధ్యదైన వాక్ ప్రపంచం అత్యంత కీలకమైనది. అక్కడ తప్పులున్నాయి, ఒప్పులున్నాయి. సరిగ్గా చేయడం ఉంది, సరిగ్గా చేయడం లేకుండా ఉండడము ఉంది. అక్కడ సమర్థత ఉంది, అసమర్థత ఉంది. అక్కడ స్పష్టత ఉంది, స్పష్ట లోపత ఉంది. అక్కడ శాస్త్రీయత ఉంది, అశాస్త్రీయత కూడా ఉంది. అక్కడ సందర్భోచితంగా ఉంది, సందర్భోచితం లేకుండాను కూడాను ఉంది. కనుక సరి చేసుకోవాల్సిన జీవితం ఏదయ్యా అంటే వాక్ ప్రపంచము. మానవుడు 3 జీవితాల్లో 3 క్షేత్రాల్లో, అంటే భావనా క్షేత్రము, వాక్ క్షేత్రము, చేష్టా క్షేత్రం, ఈ మూడిట్లోనూ మొదటిది మూడవది అవి అక్కడ మనం మొదట్లో ఏమి చేయక్కర్లేదు, మూడు దాంట్లో ఏమీ చేయలేము. రెండవ ప్రపంచంలో, రెండవ క్షేత్రంలో ఎన్నో చేయగలము, కనుక చేసి తీరాలి. వాక్ ప్రపంచాన్ని సరిదిద్దుకోవాలి. ఇది మెయిన్ టీచింగ్. మానవులందరూ ఏం చేస్తుంటారంటే, ఎక్కడైతే సరిచేయని అవసరం లేదో అక్కడ సరి చేసుకోమని ప్రయత్నిస్తారు, ఎక్కడైతే సరి చేయలేమో అక్కడ కూడా సరి చేయడానికి ప్రయత్నిస్తారు. రెండు అజ్ఞానపు చేష్టలు, జ్ఞానపు చేష్టలు కావు. ఏమిటి అజ్ఞానపు చేష్టలంటే, రెండవ క్షేత్రమైన వాక్ క్షేత్రమైన, జ్ఞాన క్షేత్రమైన, బుద్ధి క్షేత్రమైన, వాక్ క్షేత్రమైన అక్కడ సరి చేసుకోవాలి. భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడంటే, ఫస్ట్ అర్జునుడు తన విషాద యోగం వెలిబుచ్చాడు, కక్కుకున్నాడు తనలో ఉన్న విషాదం అంతా. ఆ విషాదం ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానపు మాటలు. వాడు నా తండ్రి, వీడు నా గురువు, వాడు నా సోదరుడు, వాడిని ఎలా చంపేదంటే, ఎవడు నీ సోదరుడు, ఎవడు నీ తండ్రి, ఎవడు నీ తాత, ఎవడు నీ గురువు అయ్యా, పిచ్చి మాటలు గాని. భజగోవిందంలో శంకరాచార్యుడు కస్త్వం కోహం కుత ఆయాత కామే జనని కోమే తాత ఇది పరిభావై సర్వం అసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. ఎవడు నీ తల్లి, ఎవడు నీ తండ్రి, ఇదంతా కూడాను స్వప్నం నాయన. కానీ వాడు నా తల్లి, వాడు నా తండ్రి, వాడు నా గురువు, వాడు నా సహోదరుడు, వీడిని చంపేది అని అర్జునుడు విషాదం వెలుకక్కితే కృష్ణుడు స్టాప్, హే అర్జున్ आप बात नहीं करना, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు, నీ మాటలు సరి చేసుకో, నీ మాటలు సత్య దూరం.
సత్యవాక్కులు ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి అద్భుతమైన గీతామృతం ఇచ్చాడు. అర్జునుడి విషాదయోగం అర్జునుడి వాక్క్షేత్రం నుంచి వచ్చాయి. శ్రీకృష్ణుడి భగవద్గీత శ్రీకృష్ణుడి వాక్క్షేత్రం నుంచి వచ్చాయి. శ్రీకృష్ణుడు అర్జునుడి వాక్కులను సరిచేశాడు గాని చేష్టలను సరిచేయ పూనుకోలేదు. నీ యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేయన్నాడు. నా ఇష్టం వచ్చినట్టు చేయ. గీత అంతా చెప్పిన తర్వాత కనుక ఓ అర్జున నేను చెప్పినట్లు చెయ్యి అని అనలేదు. అంటే కృష్ణుడు మూర్ఖుడు, కృష్ణుడు జ్ఞాని కాదన్నమాట, అజ్ఞాని అన్నమాట. ఎందుకంటే ఎవరి కర్మలను చేష్టలను మనం సరిచేయలేం, అది అసంభవం. కర్మల్లో చేష్టల్లో మనం సర్వ పరతంత్రులం, భావనల్లో సర్వ స్వతంత్రులం, వాక్కులో మనం పరతంత్రులం కాదు, వాక్కులో మనం సర్వ స్వతంత్రులం కాదు. మన వాక్కులు సత్యవాక్కులుగా ఉండాలి, సత్యంతో సరిచేయబడి ఉండాలి. కనుక బుద్ధిపూర్వకమైన వాక్కులు ఉండాలి, బుద్ధి రహితమైన వాక్కులు ఉండరాదు. శాస్త్ర ధోరణిలో ఉన్న సైంటిఫిక్ టెంపర్లో ఉన్న వాక్కులు ఉండాలి. శాస్త్రీయ ధోరణులకి వ్యతిరేకంగా ఉన్న వాక్కులు ఉండకూడదు. అది గ్రహించదగినది, అది ఖండించదగినది, తృణీకరించదగినది, పరిత్యజించవలసినది. కనుక మన పిరమిడ్ మాస్టర్లు ఏం చేస్తుంటారంటే ఎవరైనా మాటలు మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడవయ్యా అంటాం, అంతే. మాటలు సరి చేసుకో అంటాం. కృష్ణుడు అర్జునుడితో అదే అన్నాడు, అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంచ నా అనుశోచంతి పండిత. అంటే నువ్వు ఏడవు కూడా కోసం నువ్వు ఏడుస్తూ గొప్ప గొప్ప మాటలు నువ్వు నాకు చెప్తావా? నీకేం అర్హత ఉందయా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడానికి? నువ్వు గొప్పవాడు అయితే కదా, నీ లెవెల్కి తగ్గ మాటలు మాట్లాడు, నీ లెవెల్కి తగని మాటలు మాట్లాడుకు. నీకు తెలీదు, ఏమీ తెలీదు. నీకు పుట్టుకంటే తెలీదు, జన్మ అంటే తెలీదు, చావు అంటే తెలీదు, మంచి అంటే తెలీదు, చెడు అంటే తెలీదు, నీకేమీ తెలీదు. తెలియకుండా మాట్లాడుతున్నావు. తెలియనప్పుడు గమ్మున ఉండు, తెలిసినప్పుడు మాట్లాడు. కనుక నువ్వు మాట్లాడిన తప్పు అని చక్కగా ఆయన ఖండించాడు, వివరించాడు, విశ్లేషించాడు, సరిచేశాడు. అతని మాటలను ఖండించాడే గాని కర్మలను సరిచేయలేపాడు. ఎందుకంటే భగవద్గీత అనంతరం కూడాను అంత గీత విన్న డైరెక్ట్ గా విన్న అర్జునుడు కూడాను తన కొడుకు అభిమన్యుడు వధించబడినప్పుడు వలవలా ఏడ్చాడు. ఒకవేళ కర్మలను సరిచేయగలిగితే అర్జునుడు ఏడ్చుండేవాడు కాదు కదా. ఎవడు ఏ అజ్ఞాని వెంటనే జ్ఞాని కాలేడు. జ్ఞానం విన్నంత మాత్రాన అఖండమైన ధ్యాన సాధన ఉండాలి. అది జన్మ కర్మల సముచ్చయం. కృష్ణుడు అంతటి వాడు రాయబారం చేసి దుర్యోధన దగ్గరికి వెళ్ళి కొన్ని కర్మలు చేయమని చెప్పాడు. కానీ వాడు చేశాడా? 5 ఊళ్ళోనే ఇచ్చాడా? కృష్ణుడికి అసంభవమైంది. మరి ఎవరికి ఇంకొకళ్ళ కర్మలను సరిచేయడానికి సాధ్యం? అవి సరిచేయడానికి అసాధ్యం. దుర్యోధనుడు అన్నాడు, జానామి ధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి అన్నాడు. అంటే నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, కానీ అది చేయాలని లేదు. నాకు అధర్మం అంటే కూడా ఏంటో కూడా తెలుసు, కానీ అదే చేయాలని ఉంది. ఇంకా వాడిని ఎవరేం చేస్తారు? ఎవరి చేష్టలను ఎవరు ఏవి చేయలేరు. ప్రతి వాళ్ళ చేష్టలను మనం చూస్తూ ఉండడమే తప్పితే, సాక్షిభూతంగా ఉండడమే తప్పితే వాళ్ళని సవరించలేము. చేష్టలు సవరింపబడవు. చేష్టలు వారి వారి స్వగుణాలకు స్వధర్మాలకు బందీలు. కనుక చేష్టా క్షేత్రంలో మనము ఎవరిని పట్టించుకోకూడదు. అలాగే భావనా ప్రపంచంలోనూ అది ఇంకా కారణ రూపము, బీజ రూపము. అక్కడెక్కడ సమంజసాలు లేవు, శుభాశుభాలు లేవు, సరి అనేవి సరికానివి అక్కడ లేవు. ఎక్కడుందంటే 2వ క్షేత్రంలో, వాక్ క్షేత్రంలో, మన పలుకుల క్షేత్రంలో. అక్కడ చక్కగా కరెక్ట్గా శాస్త్రీయంగా సత్యసమ్మతంగా సత్యానికి దగ్గరగా ఉండాలి. మంచి చెడు కాదు అక్కడ ఉండవలసింది, సత్యానికి దగ్గరగా
సత్యానికి దూరంగా కాదు, సత్యానికి దగ్గరగా. సత్యానికి దగ్గరగా కాదు, సత్యంలో లీనమై, సత్యంతో ఏకమై ఉండాలి వాక్కులు. వాటిని ఏమంటామంటే సత్యవాక్కులు అంటాం. మానవ జీవితం త్రిక్షేత్రమయం. ఏమిటా 3 క్షేత్రాలు? భావనాక్షేత్రం, వాక్క్షేత్రం, మరి చేష్టాక్షేత్రం. ఈ 3 క్షేత్రాల్లో మనం పట్టించుకోవాల్సింది, శ్రద్ధ తీసుకోవాల్సింది, మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సింది, పక్క వాళ్ళ శిక్షణ తీసుకోవాల్సింది, పక్క వాళ్ళకి శిక్షణ ఇవ్వవలసింది ఏ 2వ క్షేత్రమే వాక్క్షేత్రము. అందుకే జీసస్ క్రైస్ట్ అన్నాడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైలెత్ ఎ పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైలెత్ ఎ పర్సన్. ఏది నీ నోట్లో పోతుందో అది నిన్ను నాశనం చేయదు, నిన్ను పాడు చేయదు. ఏదైతే నీ నోట్లోంచి బయటకు వస్తుందో అది నిన్ను పాడు చేస్తుంది. కనుక దాన్ని సవరించుకో. మన మాటలను సవరించుకోవడమే ఏమంటారంటే జ్ఞానయోగము అంటాం. ఎలాగైతే సంగీతం బాగా వచ్చిన వాళ్ళ దగ్గర మనం సంగీతం నేర్చుకుంటామో, మాటలు బాగా మాట్లాడడం వచ్చిన వాళ్ళ దగ్గర చేరి మనం మాటలు బాగా మాట్లాడడం అనేది నేర్చుకుంటాం. మాటలు సత్యవాక్కులు ఉన్న వాళ్ళ దగ్గర చేరి మనం కూడాను సత్యవాక్కులు మాట్లాడడం నేర్చుకుంటాం. మన మాటలు మన ఆలోచన నుంచి రాకూడదు. మన మాటలు విఘ్నుల మాటల్లోంచి రావాలి. మీ ఆలోచన ఏదైనా ఉండొచ్చు, కానీ మీ మాటలు మటుకు సశాస్త్రీయంగా ఉండాలి. ఒక బుద్ధుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకోండి, ఒక కృష్ణుడి దగ్గర నుంచి అరువు తెచ్చుకోండి, ఒక జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి అరువు తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, తిరుపతిలో కంచె రఘురామ్ ఉన్నాడు అనుకోండి. నేను ఆయన్ని, రఘురామ్ గారు నాకు డబ్బులు అయిపోయి 100 రూపాయలు ఇవ్వండి అంటాను, నాకు 1000 రూపాయలు కావండి అంటాను. సపోజ్ రఘురామ్ దగ్గర 1000 రూపాయలు లేవు, 5 రూపాయలే ఉన్నాయి. నాకు కావాల్సిన 1000 రూపాయలు. రఘురామ్ ఎలా ఇస్తాడు? రఘురామ్ దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, నాకు 1000 రూపాయలు కావాలి. రఘురామ్ ఏం చేస్తాడు? నేను స్వామి నీకు ఇవ్వలేను, నాకు 5 రూపాయలే ఉన్నాయి, నా దగ్గర 5 రూపాయలే ఉన్నాయి, నీకు 1000 రూపాయలు ఇవ్వలేను, నన్ను క్షమాపణ చేసేయి అని అంటాడా? అనడు. నీకు 1000 రూపాయలు కావాలి స్వామి, వెంటనే క్షణంలో తీసుకొచ్చిస్తా అని చెప్పేసి వెంటనే ఆ కేశవరావు దగ్గర పోయి అక్కడ పోయి 1000 రూపాయలు తీసుకొచ్చి నాకు తీసుకొచ్చి ఇచ్చేస్తాం. అంటే డబ్బు లేదు కంచి రఘురామ్ దగ్గర, కానీ మరి పక్క వాళ్ళ దగ్గర నుంచి. అలాగే మీ దగ్గర బుద్ధి లేదు, కానీ పక్కవాడి బుద్ధి అరువు తెచ్చుకోండి. మీకు సత్యవాక్కులు లేవు, కృష్ణుడి సత్యవాక్కులు తెలుసుకోండి, ఆ వాక్కులే వాగండి. కానీ మీ ఆలోచన నుంచి మీరు వాక్కులు వస్తే మీరు నాకు మొండి చేయి చూపినట్టు, అంటే నేను 1000 రూపాయలు అడిగితే మీ దగ్గర లేనట్టు. ఆలోచనలు మీ ఇష్టం, వాక్కులు మీ ఇష్టం కాదు. మీ కార్యాలు ఇష్టాయిష్టాలు దూరం కాదు, అవి ప్రకృతి సహజం. కనుక వాక్కులను సరి చేసుకోండి. పిరమిడ్ మాస్టర్లు సరిగ్గా మాట్లాడతారు. పిరమిడ్ జానులందరికీ అనుభవమే. ఎవరైనా తప్పు మాట్లాడితే నేను వెంటనే వాళ్ళని తప్పు పడతాను. నా రూమ్ లోకి ఎవరిని వస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంటే వెంటనే ఏమయ్యా బ్యాడ్ మార్నింగ్ ఎక్కడా ఉందా అంటారు. ప్రతి ఒక్కరు నన్ను వచ్చి సార్ బాగున్నారా సార్ అంటే, ఎందుకు బాగుండదా? నేనేం రోగినా? నేను హాస్పిటల్ నుంచి వచ్చానా? నీకు పిచ్చి పట్టిందా? నేను బాగా ఉన్నామని చూసి బాగున్నారా అని అడుగుతావేంటి? నీ బుద్ధి లేదా? బుద్ధి గడ్డి తినిందా అని వెంటనే అంటాను. ఇది అందరికీ తెలుసు. అంటే అలాగే ఎవరైనా కూడాను ఏదైనా చేష్టలు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎవరు ఏది చేసినా పర్వాలేదు, ఆ చేష్టలను ఎప్పుడు గ్రహించలేదు. నేను గ్రహించేది ఒక మాటల తీరునే, మాటల అశాస్త్రీయతనే. పైన తిరుమలలో దేవుడు అంటే ఎక్కడున్నాడే దేవుడు? నువ్వు చూసావా? నువ్వు చూడ ఎలా మాట్లాడతావు? విగ్రహం ఉంది, సరిగ్గా మాట్లాడు. దేవుడు ఎక్కడున్నాడు? విగ్రహం చూడడానికి వెళ్ళు ఒప్పుకుంటాను, దేవుడిని చూడడం వల్ల తప్పు. కనుక అవి సత్యవాక్కులు కావు. మళ్ళీ కంక్లూజన్కి వద్దాం. మానవ జీవితం త్రిక్షేత్రమయం, మానవ ప్రపంచం త్రిక్షేత్రమయం. మొదటి క్షేత్రము భావనా క్షేత్రము, 2వ క్షేత్రము వాక్క్షేత్రము, 3వ క్షేత్రము చేష్టాక్షేత్రము. భావనా క్షేత్రం మీ ఇష్టం, కార్యక్షేత్రం అది తనంతట తాను జరిగేది, ప్రకృతి సహజం. మనం ప్రమేయం ఉన్నది, మనం జీవించవలసింది, మనం నడుచుకోవాల్సింది, మనల్ని మనం సరి చేసుకోవాల్సింది వాక్క్షేత్రంలో. ఇది శివప్రసాద్ వాక్క్షేత్రం గురించి సమగ్రమైన సంపూర్ణమైన విశ్వ రూపం. థ్యాంక్ యూ వెరీ మచ్.
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను ఈ యొక్క విషయాలను చాలా డీప్ గా ఆలోచించాలి. చెప్పాను కదా, ఇది బాగా ఆలోచిస్తే గాని మనకి అర్థమయ్యే విషయాలు కావు. బాగా ఆలోచిస్తే చక్కగా అర్థమవుతాయి. బాగా ధ్యానం చేసి అర్థం చేసుకునే ప్రయత్నిస్తే మరింత త్వరగా అర్థమవుతాయి. కనుక ఏ పనివైనా అర్థవంతంగా సమర్థవంతంగా చేసుకోవాలంటే ధ్యానం ముఖ్యం. కనుక ఈ క్యాసెట్ కూడాను దయచేసి ధ్యానం చేసిన తర్వాతే వినండి. ధ్యానం చేయకముందు విన్నా, ధ్యానం చేసి మళ్ళీ ఇంకోసారి వినండి, ధ్యానం చేసి మళ్ళీ ఇంకోసారి వినండి, అప్పుడు గాని మీకు అర్థం కావు. కనుక దయచేసి ధ్యానం చేయండి. ధ్యానం అంటే ఏమిటి? తాత్కాలిక మనోశూన్యతే, తాత్కాలిక మస్తిక శూన్యతే, అదే ధ్యానం అంటే. కనుక అప్పుడప్పుడు మీ ఆలోచన సంభావన ప్రపంచాన్ని నిర్భావన చేసి ఆ ఖాళీ స్థలంలో కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ క్యాసెట్ వింటే మీరు చక్కగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.